మన జీవితంలో మన తల్లిదండ్రుల తర్వాత మనం అంతగా గౌరవించేది మనకు చదువు చెప్పే టీచర్లనే. మాతృదేవోభవ పితృదేవోభవ అన్న తర్వాత వెంటనే వచ్చే మాట ఆచార్య దేవోభవ. ఒక మనిషిని సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మార్చే బాధ్యతను తమ భుజాలపై వేసుకునే దేవుళ్ళు టీచర్లు అంటారు. అలాంటి టీచర్లను గౌరవించుకోవడానికి మన దేశం మొత్తం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే జరుపుకుంటుంది. కానీ సరిగ్గా అదే సెప్టెంబర్ 5వ తేదీన అందరూ పండుగ జరుపుకుంటున్న ఆ పవిత్రమైన రోజే ఒక మహిళా టీచర్ నెత్తుటితో ఒక ప్రాంతం మొత్తం తడిసిపోయింది అంటే మీరు నమ్మగలరా? ఆ దారుణాన్ని చూసి ఆ ఊరి పిల్లలందరూ గుండెలు పగిలేలా ఏడ్చారు. వినడానికి ఎంతో బాధాకరంగా మరెంతో భయంకరంగా ఉన్న ఈ రియల్ క్రైమ్ స్టోరీ 2009లో కేరళ రాష్ట్రాన్ని కుదిపేసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ టీచర్ను అంత కిరాతకంగా ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు పోలీసులు ఎదుర్కొన్న ఆ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులేంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కేరళ రాష్ట్రం గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే అందమైన ప్రాంతం, 100% అక్షరాస్యత ఉన్న రాష్ట్రం. ఆ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఆ కన్నూర్ పట్టణానికి అత్యంత సమీపంలో ఉరువాచల్ అనే ఒక ప్రాంతం ఉంది. అది 2009 సెప్టెంబర్ 5వ తేదీ. సమయం ఉదయం 6 గంటలవుతుంది. ఆ చుట్టుపక్కల ప్రజలు అప్పుడప్పుడే నిద్రలేచి తమ పనుల కోసం బయటకొస్తున్నారు. ఉరువాచల్లో ఒక స్పిన్నింగ్ మిల్ ఉంది. ఆ మిల్లుకు కొద్ది దూరంలో రోడ్డు పక్కన ఒక మారుతి ఓమ్ని వ్యాన్ ఆగుంది. ఉదయం 6 గంటలకు ఆ దారిలో నడుచుకుంటూ వెళ్లిన వాళ్ళు, పాలు పోసే వాళ్ళు అందరూ ఆ వ్యాన్ను గమనించారు. కానీ ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే రాత్రిపూట ప్రయాణం చేస్తూ అలసిపోయిన వాళ్ళు తమ బండిని రోడ్డు పక్కన ఆపుకొని నిద్రపోవడం, లేదంటే ఏదైనా రిపేర్ వస్తే అలా వదిలేసి మెకానిక్ కోసం వెళ్లడం సహజమే కదా అని అందరూ అనుకున్నారు. సమయం గడుస్తుంది. ఉదయం 8 గంటలైంది, 9 గంటలైంది, 10 గంటలు దాటుతుంది. రోడ్డు మీదేమో ట్రాఫిక్ పెరిగిపోయింది. కానీ ఆ ఓమ్ని వ్యాన్ మాత్రం అంగుళం కూడా కదలకుండా ఉదయం నుండి అక్కడే అలాగే నిశ్శబ్దంగా ఆగుంది. అందులో నుంచి ఎవరూ బయటకు రాలేదు, ఎవరూ లోపలికి వెళ్ళలేదు. ఒకసారి మీరే ఊహించుకోండి, టీచర్స్ డే రోజున ఒక మారుతి ఓమ్ని వ్యాన్ నడి రోడ్డు మీద గంటల తరబడి సైలెంట్ గా ఆగింది. అందులో నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. ఆ అద్దాలన్నీ మూసున్నాయి. ఇదంతా చూస్తే రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి అనుమానం రావడం చాలా కామన్ కదా. కానీ ఆ వ్యాన్ అద్దాల్లో నుంచి వాళ్ళు చూసిన ఆ భయంకరమైన దృశ్యం ఆ ఊరిని మాత్రమే కాదు, వింటున్న మనల్ని కూడా షాక్ అయ్యేలా చేస్తుంది. అప్పుడు సమయం ఉదయం 11:15. ఆ స్పిన్నింగ్ మిల్లు దగ్గర ఉన్న స్థానికులకు మెల్లగా అనుమానం మొదలైంది. ఉదయం 6 గంటల నుంచి ఆ బండి అక్కడే ఉంది. అందులో అసలు ఎవరైనా ఉన్నారా? అసలు అది ఎవరి బండి అని ఒకరికొకరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అప్పటి వరకు రోడ్డుకు అవతల వైపు నిలబడి చూసిన 2-3 వ్యక్తులు నెమ్మదిగా రోడ్డు దాటి ఆ ఓమ్ని వ్యాన్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్లారు. ఆ బండి అద్దాలన్నీ మూసున్నాయి, డోర్లు లాక్ చేసున్నాయి. వాళ్ళు నెమ్మదిగా వ్యాన్ ముందు భాగంలో ఉన్న అద్దం గుండా లోపలికి తొంగి చూశారు. అంతే, ఆ మరుక్షణమే వాళ్ళు భయంతో కేకలు వేసుకుంటూ వెనక్కి పడిపోయారు. వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మేశాయి. వాళ్ళ గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. ఎందుకంటే ఆ అద్దం గుండా వాళ్ళు చూసిన దృశ్యం అంత భయంకరంగా ఉంది. ఆ వ్యాన్ లోని ముందు సీట్ల మధ్యలో ఒక మహిళ ప్రాణం లేకుండా రక్తపు మడుగులో పడుంది. వ్యాన్ లోపల సీట్ల మీద, తలుపుల మీద, అద్దాల మీద ఎక్కడ చూసినా రక్తం పైకి చిమ్ముంది. లోపల ఏదో ఒక భయంకరమైన పెనుగులాట, ఒక పోరాటం జరిగిందని ఆ రక్తపు మరకలే స్పష్టంగా చెప్తున్నాయి. ఆమె తల దాదాపు సగం తెగిపోయి మెడభాగం విరిగిపోయి ఒక వైపుకు వేలాడుతూ అత్యంత కిరాతకమైన పరిస్థితిలో ఉంది. ఆ భయానక దృశ్యాన్ని చూసిన స్థానికులు వణికిపోయి వెంటనే కన్నూరు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికల్లా కన్నూరు డిఎస్పీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తమ బృందాలతో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ వ్యాన్ చుట్టూ వందలాది మంది జనం గుమిగూడున్నారు. పోలీసులు ఆ జనాన్ని పక్కకు జరిపి ఆ ఓమ్ని వ్యాన్ తలుపులు తెరిచారు. అప్పటి వరకు ఆ మహిళ ముఖం స్థానికులకు సరిగ్గా కనిపించలేదు. కేవలం రక్తం మాత్రమే కనిపించింది. కానీ ఎప్పుడైతే పోలీసులు ఆ తలుపులు తెరిచారో ఆ మృతదేహం ముఖం స్పష్టంగా కనిపించింది. ఆ ముఖాన్ని చూడగానే అక్కడ గుమిగూడిన జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాళ్ళ నోట్లో నుంచి మాట రావట్లేదు. కొందరు ఆడవాళ్ళైతే కన్నీళ్లు ఆపుకోలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయి ఏడవడం మొదలు పెట్టారు. అటుగా స్కూల్ యూనిఫామ్ లో వెళ్తున్న పిల్లలు ఆ మృతదేహాన్ని చూసి, టీచర్
టీచర్ ఏమైంది మా టీచర్కి అంటూ ఏడవడం మొదలుపెట్టారు. అవును, ఆ వ్యాన్లో అత్యంత కిరాతకంగా నరికి చంపబడిన ఆ మహిళ మరెవరో కాదు, ఆ ఊరి ప్రజలందరికీ ఎంతో ఇష్టమైన కన్నూర్ సిటీ హయ్యర్ సెకండరీ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్న హేమజ. హేమజ టీచర్ అంటే ఆ స్కూల్ పిల్లలకే కాదు, ఆ ఊరి జనాలకు కూడా ఎంతో ఇష్టం. చాలా సౌమ్యురాలు, ఎప్పుడూ నవ్వుతూ పలకరించే మంచి మనసున్న మహిళ. మ్యాథ్స్ లాంటి కష్టమైన సబ్జెక్ట్ను కూడా పిల్లలకు ఎంతో సులభంగా అర్థమయ్యేలా చెప్పడం ఆమె స్పెషాలిటీ. అలాంటి ఒక బెస్ట్ టీచర్ను, అది కూడా టీచర్స్ డే నాడు ఎవరో ఇంత దారుణంగా గొంతు కోసి చంపేశారన్న నిజాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. పోలీస్ ఆఫీసర్లు కూడా ఆమెను అలా చూసి బాధపడ్డారు. కానీ వాళ్ళు తమ ఎమోషన్స్ ని పక్కన పెట్టి ఇన్వెస్టిగేషన్ ని వేగవంతం చేశారు. అసలు ఈ వ్యాన్ ఎవరిది అని పోలీసులు ఆరా తీయగా నంబర్ ప్లేట్ ఆధారంగా అది హేమజ టీచర్ భర్త అయిన శశీంద్రన్దే అని తేలింది. దాంతో వెంటనే పోలీసులు శశీంద్రన్ మొబైల్ కు కాల్ చేశారు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. పోలీసులు మళ్ళీ ట్రై చేశారు, అయినా ఫలితం లేదు. భార్య శవం బండిలో ఉంటే భర్త ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉంది? అప్పుడే పోలీసుల బుర్రలో మొదటి అనుమానం రేగింది. ఆ అనుమానానికి బలం చేకూర్చేలాగా అక్కడే ఉన్న ఒక స్థానికుడు పోలీసుల దగ్గరకు వచ్చి ఒక సంచలన విషయం చెప్పాడు. ఈ కథలో ఇక్కడే అసలు పజిల్ స్టార్ట్ అవుతుంది. భార్య ఏమో శవంగా మారింది, భర్త ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే ఆ భర్తే భార్యను చంపాడా, లేక వాళ్ళిద్దరి మీద ఎవరైనా వేరే వాళ్ళు అటాక్ చేశారా? ఈ వ్యాన్ లో దొరికిన ఆ ఒక్క ఆధారంతో పోలీసుల బుర్రలే బ్లాక్ అయిపోయాయి. పోలీసుల దగ్గరికి వచ్చిన స్థానికుడు, సార్, నిన్న రాత్రి శశీంద్రన్ ఈ వ్యాన్ లోనే హేమజ టీచర్ ను తీసుకొని వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్లడం నేను నా కళ్ళతో చూశాను సార్ అని చెప్పాడు. హేమజ టీచర్ వాళ్ళ ఇల్లు ఈ సంఘటనా స్థలానికి కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉంది. రాత్రి ఇంట్లో నుంచి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ వ్యాన్ లోనే బయటకొచ్చారు. తెల్లారేసరికి భార్య రక్తపు మడుగులో శవమై కనిపించింది. మరి ఆ శశీంద్రన్ ఏమయ్యాడు? అతను ఎక్కడికి వెళ్ళాడు? అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేక అతనే భార్యను చంపేసి పారిపోయాడా? ఈ ప్రశ్నలు పోలీసుల మెదళ్లను తినేస్తున్నాయి. వెంటనే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ రంగంలోకి దిగారు. వాళ్ళు వ్యాన్ లోపల అణువణువు క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. అలా వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యే ఆధారాలు బయటపడ్డాయి. హేమజ టీచర్ చేతి గోర్ల కింద ఎవరిదో మనిషి చర్మం తాలూకా ఆనవాళ్లు దొరికాయి. అంటే హంతకుడు ఆమెను చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడానికి అత్యంత భయంకరంగా పోరాడింది. హంతకుడిని తన గోర్లతో బలంగా రక్కింది. ఆ పెనుగులాటలోనే టీచర్ బట్టలు చాలా వరకు చిరిగిపోయాయి. ఇదంతా ఒక ఎత్తైతే వ్యాన్ లోపల అద్దాల మీద, స్టీరింగ్ మీద వేలిముద్రలను సేకరించిన అధికారులకు ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఆ వ్యాన్ లోపల హేమజ వేలిముద్రలున్నాయి, ఆమె భర్త శశీంద్రన్ వేలిముద్రలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఇద్దరివి కాకుండా ఎవరో ఒక గుర్తు తెలియని ఒక మూడో వ్యక్తి వేలిముద్రలు కూడా ఆ వ్యాన్ లో స్పష్టంగా పడున్నాయి. ఈ మూడో వ్యక్తి ఎవరు? రాత్రి భార్యాభర్తలు ఇద్దరూ వ్యాన్ లో బయలుదేరితే ఈ మూడో వ్యక్తి బండి ఎప్పుడెక్కాడు? ఒకవేళ ఆ మూడో వ్యక్తే హేమజను చంపేసి శశీంద్రన్ ను ఏదైనా ఆయుధంతో బెదిరించి లేదా మత్తుమందిచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడా? ఈ కోణంలో పోలీసులు ఆలోచిస్తుండగానే ఫోరెన్సిక్ టీమ్ కు వ్యాన్ బయట రోడ్డు పక్కన ఉన్న మట్టిలో కొన్ని ఫుట్ ప్రింట్స్ కనిపించాయి. ఆ వ్యాన్ డోర్ దగ్గర నుంచి రోడ్డు వైపుకు వెళ్లిన ఆ ఫుట్ ప్రింట్స్ ఒక్కరివి కాదు, కనీసం ఇద్దరు వ్యక్తులవి అని స్పష్టంగా తెలుస్తుంది. అదృష్టవశాత్తు ఉదయం నుంచి జనం వ్యాన్ చుట్టూ ఉన్నప్పటికీ ఆ మట్టి ఉన్న వైపుకు ఎవరూ వెళ్ళకపోవడంతో ఆ ఫుట్ ప్రింట్స్ చెరిగిపోకుండా అలాగే ఉన్నాయి. అధికారులు ఆ ఫుట్ ప్రింట్స్ మెజర్మెంట్స్ తీసుకున్నారు. అంటే వ్యాన్ లో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి నడుచుకుంటూ వెళ్లారు అని అర్థమైంది. ఇంతలో వ్యాన్ లోపల పోలీసులకు మరో 2 అత్యంత కీలకమైన వస్తువులు దొరికాయి. వెనుక సీట్లో హేమజ టీచర్ కు సంబంధించిన బట్టలు సర్దిపెట్టి ఉన్న ఒక ట్రావెలింగ్ బ్యాగ్ ఉంది. దాని పక్కనే ఆభరణాలు పెట్టుకునే 2 నగల పెట్టెలున్నాయి. ఆ పెట్టెలను తెరిచి చూడగా అవి పూర్తి ఖాళీగా ఉన్నాయి. బట్టలు సర్దుకున్న బ్యాగ్, ఖాళీ నగల పెట్టెలు, ఒక మూడో వ్యక్తి ఉండటం, ఇవన్నీ చూస్తుంటే పోలీసులకు ఈ కేసులో ఒక కొత్త యాంగిల్ కనిపించింది. అసలు రాత్రి పూట హేమజ టీచర్ తన బట్టలు ఎందుకు సర్దుకొని బయటకొచ్చింది? ఆ నగల పెట్టెల్లో ఉన్న నగలు ఏమయ్యాయి? హంతకుడు కేవలం ఆ నగల కోసమే హేమజను చంపాడా? అదే సమయంలో హేమజ బంధువులు, ఆమె చెల్లెలు ఏడుస్తూ అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఆ ఖాళీ నగల పెట్టెలను చూపించి విచారించగా హేమజ చెల్లెలు చెప్పిన సమాధానం విని పోలీసుల బుర్ర గిర్రున తిరిగి
జరిగింది. సార్, మా అక్క నగలు, నా నగలు అన్నీ మా అక్క పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్లోనే భద్రంగా ఉన్నాయి సార్. కొన్ని రోజుల క్రితం నాకు డబ్బు అవసరం ఉంటే అక్క తన నగలను కొన్నింటిని కుదువపెట్టి నాకు డబ్బు ఇచ్చింది. ఆ డబ్బు నేను తిరిగిచ్చేశాను. దాంతో మా అక్క ఆ నగలను విడిపించి మళ్ళీ తనే తన బ్యాంక్ లాకర్లో పెట్టింది. ఆ నగలు ఎప్పుడూ లాకర్లోనే ఉంటాయి సార్ అని చెప్పింది. ఈ బ్యాంక్ లాకర్ ట్విస్ట్ వింటుంటే అసలు ఆ వ్యాన్ లో దొరికిన ఖాళీ నగల పెట్టెలు ఒక నకిలీ ఎవిడెన్స్ ఏమో అనిపిస్తుంది కదా. ఈ మర్డర్ ని దోపిడీలాగా క్రియేట్ చేయడానికి ఎవరో పన్నిన మాస్టర్ స్కెచ్ అని మీకు అర్థమవుతుందా? అయితే ఆ స్కెచ్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? హేమజ చెల్లి చెప్పిన మాటలు విని పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. బ్యాంకు లాకర్లో ఉండాల్సిన నగలు ఈ నగల పెట్టెల్లోకి ఎలా వచ్చాయి? ఒకవేళ నగలు తెచ్చి పెడితే ఈ అర్ధరాత్రి ఆ వ్యాన్ లోపలికి ఆ నగలను హేమజ టీచర్ ఎందుకు తీసుకొచ్చింది? అసలు బ్యాంకు లాకర్ రాత్రిపూట తెరవడం అసాధ్యం కదా. పోనీ పగలే లాకర్లో నుంచి నగలు తీసి ఉంటే ఏ అవసరం కోసం తీసింది? బ్యాంకు రికార్డులు చెక్ చేస్తే కానీ ఆ లాకర్ను చివరిసారిగా ఎప్పుడు తెరిచారో తెలియదు. బ్యాంకు లాకర్ ఓపెన్ చేయాలంటే హేమజ అయినా ఉండాలి, లేదా జాయింట్ అకౌంట్ హోల్డర్ లేదా నామినీ అయినా ఆమె భర్త శశీంద్రనైనా ఉండాలి. కానీ ఇప్పుడు హేమజ ప్రాణాలతో లేదు, శశీంద్రనేమో కనిపించడం లేదు. కోర్టు ఆర్డర్ వస్తే తప్ప పోలీసులు కూడా నేరుగా వెళ్లి ఆ లాకర్ను తెరవలేరు. అసలు ఆ వ్యాన్ లో ఏం జరిగింది? హేమజ టీచర్ బట్టలు ఎందుకు ప్యాక్ చేసుకుంది? ఆ మూడో వ్యక్తి ఎవరు? శశీంద్రన్ ఎక్కడికి మాయమయ్యాడు? ఈ ఖాళీ నగల పెట్టెల వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఆ ఫుట్ ప్రింట్స్ ఎవరివి? టీచర్స్ డే నాడు ఆ టీచర్ కు ఎదురైన ఆ భయంకరమైన పరిస్థితి వెనక ఉన్న రహస్య హంతకుడు ఎవరు అనేది తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఆ ఓమ్నీ వ్యాన్ లో దొరికిన ఆధారాలను పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఖాళీ నగల పెట్టెలు, సర్దుకున్న బట్టల బ్యాగ్, అదృశ్యమైపోయిన భర్త శశీంద్రన్. ఈ చిక్కుముడులను ఎలా విప్పాలా అని కన్నూరు డిఎస్పీ తన బృందంతో తీవ్రంగా చర్చిస్తున్న సమయంలోనే ప్రభుత్వ హాస్పిటల్ నుంచి హేమజ టీచర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ డిఎస్పీ టేబుల్ మీదకొచ్చింది. ఆ రిపోర్ట్ చదివిన పోలీస్ అధికారుల వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే అది కేవలం ఒక క్షణికావేశంలో జరిగిన హత్య కాదు, పక్కాగా స్కెచ్ వేసి వారం రోజుల పాటు రిహార్సల్స్ చేసుకొని చేసిన కోల్డ్ బ్లడెడ్ మర్డర్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం హేమజ మెడను అత్యంత పదునైన ఆయుధంతో కోయడానికి కొద్ది నిమిషాల ముందు క్లోరోఫామ్ మత్తుమందు ఉపయోగించి ఆమెను స్పృహ తప్పేలా చేయడానికి ప్రయత్నించారు. ఫోరెన్సిక్ నిపుణులు వ్యాన్ లోపల కూడా ఈ క్లోరోఫామ్ ఆనవాళ్లను గుర్తించారు. కానీ హేమజ పూర్తిగా మత్తులోకి జారుకోలేదు. తనను ఎవరో మత్తులో దించి చంపబోతున్నారని గ్రహించిన ఆమె తన సర్వశక్తులు ఒడ్డి హంతకులను ఎదిరించింది. అయితే ఆ పెనుగులాటలోనే ఆమె బట్టలు చిరిగిపోయాయి. ఇద్దరు మగాళ్లతో ఒంటరిగా పోరాడిన మహిళా టీచర్ చేతి గోర్ల కింద ఆ హంతకుల చర్మం ఆనవాళ్లు ఉండిపోయాయి. క్లోరోఫామ్ ముందే కొనుక్కొని వ్యాన్ లో పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఇది ముందుగానే ప్లాన్ చేసిన మర్డర్. కానీ ఆ క్లోరోఫామ్ తెచ్చింది ఎవరు? కనిపించకుండా పోయిన భర్త శశీంద్రనా, లేక మూడో వ్యక్తా? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన ఆధారాలతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. హేమజ పనిచేస్తున్న కన్నూర్ సిటీ హయ్యర్ సెకండరీ స్కూల్ కు వెళ్లారు. అక్కడ హేమజకు అత్యంత సన్నిహితంగా ఉండే తోటి ఉపాధ్యాయులను రహస్యంగా ఎంక్వైరీ చేశారు. ఆ విచారణలో టీచర్లు చెప్పిన విషయాలు ఈ కేసును పూర్తిగా శశీంద్రన్ వైపు తిప్పేశాయి. సార్, గత 2-3 వారాలుగా హేమజ చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆమె ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండేది. ఏమైంది అని మేము గట్టిగా అడిగితే ఒక షాకింగ్ విషయం చెప్పింది సార్. ఆమె భర్త శశీంద్రన్ కు బయట లక్షల రూపాయల అప్పులున్నాయి. వ్యాపారాల్లో నష్టపోయి పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయాడు. ఆ అప్పులు తీర్చడానికి తన బ్యాంకు లాకర్లో ఉన్న నగలు, తన పేరిట ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు మొత్తం తీసిమ్మని హేమజను రోజు చిత్రహింసలు పెడుతున్నాడు. కానీ అందులో హేమజ చెల్లెలు నగలు కూడా ఉండటంతో ఆమె ఇవ్వడం కుదరదు అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పింది అని ఒక టీచర్ వాంగ్మూలం ఇచ్చింది. అప్పుడు మరో టీచర్ కల్పించుకొని, సార్, కేవలం డబ్బు గొడవే కాదు, హేమజకు ప్రాణభయం కూడా పట్టుకుంది సార్. శశీంద్రన్ కు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరు తెలియదు, కానీ వాడు గత 10 రోజులుగా రోజు శశీంద్రన్ ఇంటికి వస్తున్నాడు. హేమజ ఇంట్లో లేని సమయంలో వాళ్ళిద్దరూ గంటల తరబడి తలుపులు వేసుకుని గుసగుసలాడుతూ ఏదో రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. సడన్ గా హేమజ లోపలికి వెళ్ళగానే సైలెంట్ అయిపోతున్నారు. ఆ స్నేహితుడి చూపులు, వాళ్ళిద్దరి ప్రవర్తన చూసి వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఏమైనా చేస్తారేమో అని హేమజ 2
రోజుల క్రితమే మాతో భయంగా చెప్పింది సార్ అని ఆ టీచర్ చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఒక భార్య భర్తను చూసి భయపడటం, అది కూడా డబ్బు కోసం ప్రాణాలు తీస్తాడేమోనన్న భయం ఎంత నరకంగా ఉంటుందో కదా. ఇప్పుడు పోలీసులకు క్లారిటీ వచ్చింది. ఈ మర్డర్ చేసింది శశీంద్రన్ మరియు వాడి స్నేహితుడే. కానీ వాళ్ళు వేసిన ఆ ప్లాన్ వింటే పోలీసులకే కాదు మనకు కూడా షాక్ తగులుతుంది. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్కూల్ టీచర్లు చెప్పిన మాటలు విన్న పోలీసులకు కథ మెల్లగా అర్థమవుతుంది. శశీంద్రన్ వాడి స్నేహితుడు, వీళ్ళిద్దరే హేమజను చంపారని పోలీసులకైతే ఒక క్లారిటీ వచ్చింది. వెంటనే పోలీసులు పానేపారా ప్రాంతంలో ఉన్న శశీంద్రన్ పూర్వీకుల ఇంటికి వెళ్లారు. అక్కడ ఇరుగు పొరుగు వారిని విచారించగా మరో దిమ్మ తిరిగే నిజం బయటపడింది. సార్, శశీంద్రన్ వాడి ఫ్రెండ్ ఎవడో ఒకడు కలిసి గత వారం రోజులుగా ఈ పాత ఇంటి పెరట్లో ఒక పెద్ద గొయ్యి తవ్వుతున్నారు సార్. మనుషులు కూడా అందులో పడిపోయేంత లోతుగా తవ్వారు. ఏంట్రా ఇంత పెద్ద గొయ్యి తీస్తున్నారు అని మేము అడిగితే, డైరీ ఫామ్ పెడుతున్నాం, ఆవుల పేడ వేయడానికి ఈ గొయ్యి అని చెప్పారు. దాంతో పోలీసులు వెంటనే ఆ గొయ్యి దగ్గరకు వెళ్లి చూశారు. అదొక సాధారణ పేడ వేసే గొయ్యిలా లేదు, అచ్చం ఒక మనిషిని పూడ్చిపెట్టడానికి తీసిన సమాధిలాగా ఉంది. అప్పటికే పోలీసుల మైండ్ లో ఒక భయంకరమైన లాజిక్ క్రియేట్ అయింది. శశీంద్రన్ అప్పుల పాలయ్యాడు. భార్య ఏమో లాకర్లోని నగలివ్వడం లేదు. ఆమెను చంపేస్తే నామినీగా ఆ లాకర్లోని నగలే కాదు, ఆమెకొచ్చే గవర్నమెంట్ గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ డబ్బులు అన్నీ తనకే సొంతమవుతాయి. అందుకే శశీంద్రన్ ఒక సైకో కిల్లర్ లాగా వారం రోజుల నుంచే ప్లాన్ చేసుకున్నాడు. ఈ ఎరువుల గొయ్యి ఆవు పేడ కోసం కాదు, తన కట్టుకున్న భార్య శవాన్ని పూడ్చిపెట్టడానికి తీసిన గొయ్యి అని పోలీసులకు అర్థమైపోయింది. వ్యాన్ లో దొరికిన ఖాళీ నగల పెట్టెలు, బట్టల బ్యాగ్ కూడా ఈ ప్లాన్ లో భాగమే. తన భార్య నగలు బట్టలు తీసుకొని ఏ ప్రియుడితోనో పారిపోయింది అని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి చేసిన పక్కా సెటప్ అది. శవాన్ని ఈ గొయ్యిలో పూడ్చేసి ఆ తర్వాత దీని మీద ఆవు పేడ వేసేస్తే భూమి బద్దలైనా సరే లోపల శవముందన్న విషయం ఎవరికీ తెలియదు. ఇది వాళ్ళ ప్లాన్. కానీ ఆ ప్లాన్ ఎక్కడో బెడిసి కొట్టింది. హేమజ శవం పూడ్చిపెట్టాల్సిన గొయ్యిలో కాకుండా నడి రోడ్డు మీద ఓమ్ని వ్యాన్ లో ఎందుకు దొరికింది? శశీంద్రన్ ఇప్పుడు పోలీసులకు ప్రైమ్ సస్పెక్ట్. వాడిని పట్టుకుంటేనే అసలు నిజం బయటపడుతుంది. శశీంద్రన్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది కాబట్టి టెలికాం కంపెనీ నుంచి వాడి కాల్ డేటా రికార్డును పోలీసులు బయటకు లాగారు. గత 10 రోజులుగా శశీంద్రన్ ఎవరితో ఎక్కువగా మాట్లాడాడో ఆ లిస్ట్ అంతా జల్లెడబట్టారు. అందులో ఒక నెంబర్ పోలీసుల కంటపడింది. ఆ నెంబర్ నుంచి శశీంద్రన్ కు రోజుకు 10ల సంఖ్యలో కాల్స్ వెళ్లాయి. సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి, అనగా హత్య జరిగిన రాత్రి కూడా ఆ నెంబర్ తోనే శశీంద్రన్ ఎక్కువసేపు మాట్లాడాడు. ఆ నెంబర్ ఎవరిది అని ఆరా తీయగా వాడి పేరు టిఎన్ శశి అని తేలింది. ఆ ఎరువుల గొయ్యి తవ్వడానికి సాయం చేసింది, హేమజ టీచర్ ఇంట్లో అనుమానాస్పదంగా తిరిగింది ఈ టిఎన్ శశినే అని పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. వ్యాన్ లో ఉన్న మూడో వ్యక్తి వేలుముద్రలు, రోడ్డు మీద ఉన్న రెండో జత పాదముద్రలు కూడా ఈ టిఎన్ శశివే. వెంటనే శశి నంబర్ కు కాల్ చేస్తే అది కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. శశీంద్రన్, శశి ఇద్దరు అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారు. పోలీసుల సైబర్ టీం టిఎన్ శశి మొబైల్ సిగ్నల్స్ చివరిసారిగా ఎక్కడ కట్ అయ్యాయో ట్రాక్ చేశారు. అది కన్నూర్ జిల్లాలో లేదు, అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోజికోడ్ జిల్లాలోని పేరాంబ్రా అనే ప్రాంతంలో సిగ్నల్ కట్ అయ్యింది. దాంతో ఆపరేషన్ పేరాంబ్రా మొదలైంది. కన్నూర్ క్రైమ్ టీం మఫ్టీలో పేరాంబ్రాకు చేరుకుంది. అక్కడ స్థానిక పోలీసుల సహాయంతో పసుకడవ్ అనే మారుమూల ప్రాంతాన్ని టార్గెట్ చేశారు. ఎందుకంటే గత 2 రోజులుగా తమ ఊర్లో ఎవరో ఒక కొత్త వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు అని స్థానికులు పేరాంబ్రా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాడి కదలికలు, వాడి వేషధారణ చూస్తుంటే ఏదో పెద్ద నేరం చేసి దాక్కున్న వాడిలా ఉన్నాడని ఊరి జనం అనుమానించారు. అయితే ఆ కొత్త వ్యక్తి మరెవరో కాదు, పోలీసులు వెతుకుతున్న ఆ టిఎన్ శశినే. పోలీసులు ఆ పసుకడవు ప్రాంతాన్ని నలువైపులా చుట్టుముట్టారు. అలా మెల్లమెల్లగా ఒక పాడుబడ్డ గదిలో దాక్కున్న టిఎన్ శశిని అమాంతం మీద పడి అదుపులోకి తీసుకున్నారు. వాడు తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకుండా వాడి చేతులకు సంకెళ్లు వేసి కన్నూరు పోలీస్ స్టేషన్ లోని ఇంటరాగేషన్ రూమ్ కు లాక్కొచ్చారు. ఇంటరాగేషన్ రూమ్ లో 4 లాఠీ దెబ్బలు పడేసరికి టిఎన్ శశి నోటి నుంచి భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలైంది. సార్, నన్ను వదిలేయండి సార్, నేను చంపలేదు సార్. ఆ హత్య స్కెచ్ అంతా వాడిదే. వాడి పేరు శశీంద్రన్ కాదు సార్. మేమంతా వాడిని ముద్దుగా డింకన్ శశి అని పిలుస్తాం. వాడి బుర్ర ఒక పెద్ద క్రిమినల్ బుర్ర సార్ అని వణికిపోతూ చెప్పాడు. డింకన్ శశికి పీకల్లో తప్పులున్నాయి. హేమజ నగలు ఇస్తానన్నా లాకర్ లో ఉన్నది కొద్దిపాటి బంగారం.
బంగారమే. ఆ డబ్బు వాడి అప్పులకు ఏ మూలకు సరిపోదు. అందుకే వాడి కన్ను హేమజ ప్రాణాల మీద పడింది. ఆమెను అడ్డు తొలగించుకుంటే ఆమె పేరు మీద ఉన్న లక్షలాది రూపాయల ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ అంతా చట్టబద్ధమైన వారసుడిగా తనకే వస్తుందని డింకన్ సెసి వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. ఆ ప్లాన్ లో సహాయం చేస్తే 10 లక్షలు ఇస్తానని టిఎన్ సెసికి ఆశ చూపాడు. వ్యాన్ లో బట్టలు, ఖాళీ నగల పెట్టెలు ఎందుకున్నాయో కూడా టిఎన్ సెసి పోలీసులకు క్లియర్ గా వివరించాడు. సార్, అది ఒక డైవర్షన్ ప్లాన్ సార్. హేమజను చంపి ఎరువుల గొయ్యిలో పూడ్చేసిన తర్వాత తన భార్య ఇంట్లో ఉన్న బట్టలు, నగల పెట్టెలు తీసుకొని ఎవరో ప్రియుడితో లేచిపోయింది అని పోలీసులకు కంప్లైంట్ చేయాలని డింకన్ సెసి స్కెచ్ చేశాడు. అలా చేస్తే పోలీసులు హేమజ కోసం ఎక్కడెక్కడో వెతుకుతారు. కేసు ఏళ్ల తరబడి సాగుతుంది. ఈలోపు తాను నామినీగా వెళ్లి ఆమె డెత్ సర్టిఫికేట్ లేకుండానే మిస్సింగ్ కేసు ఆధారంగా ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చని వాడు ముందుగానే బట్టలు, ఖాళీ పెట్టెలను వ్యాన్లో దాచిపెట్టాడు అని చెప్పగా ఒక భర్త తన భార్యను చంపడానికి ఇంత పక్కాగా స్కెచ్ వేయడం చూసి పోలీసులకే మతిపోయింది. ఈ డింకన్ సెసి ఎంత పెద్ద మాస్టర్ మైండో చూడండి. వాడు వేసిన ప్లాన్ గనక సక్సెస్ అయితే హేమజ టీచర్ కి మరణం, ఈ సొసైటీలో అవమానం రెండూ కలిపి దక్కేవి. కానీ వాడు ఎక్కడ తప్పు చేశాడో, ఆ వ్యాన్ లో ఆ రాత్రి ఏం జరిగిందో వింటే మీరు వణికిపోతారు. మరి ప్లాన్ అంత పక్కాగా వేసుకున్న వాళ్ళు ఆమె శవాన్ని గుంటలో పూడ్చకుండా నడి రోడ్డు మీద ఓమ్నీ వ్యాన్ లో ఎందుకు వదిలేశారా అని ఇన్స్పెక్టర్ గట్టిగా అరిచాడు. అప్పుడు టిఎన్ సెసి సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి జరిగిన ఆ భయంకరమైన మారణకాండను కళ్ళకు కట్టినట్లు చెప్పాడు. అది సెప్టెంబర్ 4, సమయం రాత్రి 9 గంటలవుతుంది. డింకన్ సెసి తన ప్లాన్ ను అమలు చేయడం మొదలుపెట్టాడు. ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు సడన్ గా కడుపు పట్టుకొని కింద పడి దొర్లడం మొదలుపెట్టాడు. అబ్బా, కడుపు నొప్పి, ప్రాణం పోతుంది, వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి అని ఒక ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేశాడు. భర్త పడుతున్న బాధ చూసి ఏ భార్య అయినా కూడా తల్లడిల్లిపోతుంది కదా. అలాగే హేమజ టీచర్ కూడా పాపం వాడి నటనను నమ్మింది. వెంటనే వ్యాన్ తాళాలు తీసుకొని బయటకొచ్చింది. డింకన్ తానే వ్యాన్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. హేమజ టీచర్ పక్క సీట్ లో కూర్చుంది. అలా వ్యాన్ బయలుదేరింది. రోడ్డు మీద కొద్ది దూరం వెళ్ళగానే ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం టిఎన్ సెసి రోడ్డు మీద నిలబడి చేయి చూపించాడు. అప్పుడు డింకన్ వ్యాన్ ఆపి, రే సెసి, నాకు విపరీతమైన కడుపు నొప్పిరా, హాస్పిటల్ కు వెళ్తున్నావు, నువ్వు కూడా రా, తొందరగా ఎక్కు అని డింకన్ అనగానే టిఎన్ సెసి వేగంగా వ్యాన్ వెనక సీట్లో ఎక్కాడు. అలా వ్యాన్ ఊరు దాటి జనసంచారం లేని చీకటి ప్రదేశంలోకి వెళ్ళింది. అంతే, డింకన్ మెల్లమెల్లగా వ్యాన్ స్పీడును తగ్గించాడు. వెనక సీట్లో కూర్చున్న టిఎన్ సెసి తన జేబులో ముందుగానే సిద్ధం చేసుకున్న క్లోరో బాటిల్ తీసి ఒక పెద్ద దూది ముద్దకు దట్టంగా పూసి కొన్ని క్షణాల్లోనే వెనక నుంచి ముందు సీట్లో ఉన్న హేమజ టీచర్ మీదకు వంగి ఆ అద్దిన దూదిని ఆమె ముక్కు, నోరు మూసేలాగా గట్టిగా నొక్కి పెట్టాడు. సులభంగా ఆమె మత్తులోకి జారుకుంటుంది అని వాళ్ళిద్దరు అనుకున్నారు. కానీ ఊపిరాడక గిలగిల్లాడిన హేమజ టీచర్కు తన భర్తే తనను చంపబోతున్నాడని అర్థమైపోయింది. ఆ క్షణంలో ఆమెలో ఎక్కడ లేని బలం వచ్చింది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక ఆడపులిలాగా పోరాడింది. 2 చేతులతో టిఎన్ సెసి చేతులను గట్టిగా రక్కింది. వాడి ముఖం మీద రక్తం వచ్చేలాగా గోర్లతో గీకి వాడిని బలంగా వెనక్కి నెట్టేసింది. ఆమె పోరాటానికి టిఎన్ సెసి బ్యాలెన్స్ తప్పి వెనక సీట్లో పడిపోయాడు. ఏమో కింద పడిపోయింది. అప్పుడు హేమజ టీచర్ వ్యాన్ తలుపు తీసుకొని బయటకు దూకేయడానికి ప్రయత్నించింది. సరిగ్గా అదే క్షణం వ్యాన్ ఆపేసిన డింకన్ సెసి తన సీటు కింద దాచిపెట్టిన ఒక పొడవాటి అత్యంత పదునైన కత్తిని బయటకు తీశాడు. బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న హేమజాను కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమె జుట్టు పట్టుకొని వెనక్కి లాగి ఆ కత్తితో ఆమె మెడ మీద కిరాతకంగా కోసేశాడు. ఆ ఒక్క దెబ్బకు హేమజ టీచర్ మెడ సగం తెగిపోయి రక్తం ఒక ఫౌంటైన్ లాగా పైకి చిమ్మింది. ఆ రక్తం వ్యాన్ అద్దాల మీద, సీట్ల మీద, వెనక కూర్చొని ఉన్న టిఎన్ సెసి ముఖం మీద కూడా విపరీతంగా పడింది. అంతే, హేమజ టీచర్ కళ్ళు తేలేసి ఆ రక్తపు మడుగులోనే ప్రాణాలు విడిచింది. సార్, ఆ సీన్ చాలా భయంకరంగా ఉంది సార్. వ్యాన్ లోపలంతా రక్తమే. నా బట్టలు, నా చేతులు, నా ముఖమంతా టీచర్ రక్తంతో తడిసిపోయాయి. ఆ రక్తం చూసి నాకు పిచ్చెక్కిపోయింది. భయంతో నా గుండె ఆగిపోయిద్దేమో అనిపించింది. డింకన్ సెసి ఆ వ్యాన్ ను ఎరువుల గుంట వైపు స్పీడ్ గా పోనిస్తున్నాడు. కానీ నా వల్ల కాక వ్యాన్ను ఆపరా బాబు, నన్ను వదిలేయ్, నేను రాను అని గట్టిగా అరిచాను. దాంతో
దాంతో స్పిన్నింగ్ మిల్లు దగ్గరకు రాగానే డింకన్ బ్రేక్ వేసి వ్యాన్ ఆపాడు. ఆపేసిన మరుక్షణమే నేను వ్యాన్ తలుపు తీసుకొని దిగి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను సార్. శవాన్ని పూడ్చడానికి ఒకడు సరిపోడు. డింకన్ సెసి ఒక్కడే ఆ శవాన్ని మోసుకొని వెళ్ళలేక, చేసేది ఏమీ లేక ఆ వ్యాన్ ను అక్కడే రోడ్డు మీద వదిలేసి వాడు కూడా పారిపోయి ఉంటాడు సార్. ఆ తర్వాత డింకన్ సెసి ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు నిజంగా తెలియదు సార్ అని టిఎన్ సెసి ఏడుస్తూ తన కన్ఫెషన్ ను ముగించాడు. టిఎన్ సెసి చెప్పిన ఈ భయంకరమైన నిజాలు విని పోలీసులకు రక్తం మరిగిపోయింది. కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం టీచర్స్ డే రోజున కట్టుకున్న భార్యనే గొంతు కోసి చంపిన ఆ మృగం డింకన్ సెసి కోసం పోలీసుల వేట మొదలైంది. కానీ ఆ డింకన్ సెసి ఎక్కడున్నాడు? వాడి కోసం కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను పోలీసులు జల్లెడ పట్టారు. అయినా వాడు దొరకలేదు. వాడి కోసం ప్రభుత్వం క్రైమ్ బ్రాంచ్ నే రంగంలోకి దించింది. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆస్తులు జప్తు చేస్తామని బెదిరించారు. అయినా డింకన్ సెసి జాడ దొరకలేదు. వాడు భూమిని చీల్చుకొని పాతాళానికి పోయాడా, లేక మరెవరైనా వాడికి షెల్టర్ ఇచ్చారా? ఈ కేసులో హేమజ తండ్రి చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటానికి న్యాయం జరిగిందా? దొరికిపోయిన టిఎన్ సెసికి కోర్టు ఏం శిక్ష విధించింది? అసలు ఇంతకీ డింకన్ సెసి ఏమయ్యాడు అనేది తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోను ఇప్పటిదాకా చూసుంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చుంటే ఈ వీడియో కింద హైప్ బటన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. టిఎన్ సెసి చెప్పిన భయంకరమైన నిజాలను రికార్డ్ చేసుకున్న పోలీసులకు ఇప్పుడు దర్యాప్తులో ఎలాంటి గందరగోళం లేదు. హేమజ టీచర్ ను చంపింది ఆమె భర్త శశీంద్రన్ అలియాస్ డింకన్ సెసి అని 100% నిర్ధారణ అయిపోయింది. కన్నూరు డిఎస్పీ అండర్లోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి ఇప్పుడున్న ఒకే ఒక్క టార్గెట్ డింకన్ సెసిని పట్టుకోవడం. సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి టిఎన్ సెసి పారిపోయిన తర్వాత ఒంటరిగా ఆ వ్యాన్ తో పాటు శవాన్ని తీసుకెళ్లలేక డింకన్ సెసి ఆ స్పిన్నింగ్ మిల్లు దగ్గరే బండిని వదిలేసి పరారయ్యాడు. కానీ వాడు ఎక్కడికి వెళ్ళాడు? కన్నూరు బస్టాండ్, రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పక్కాగా జల్లెడ పట్టారు. శశీంద్రన్ కాల్ డేటా ఆధారంగా వాడు గత 6 నెలల్లో ఎవరెవరితో మాట్లాడాడో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఇంటరాగేట్ చేశారు. విచారణలో శశీంద్రన్ కు కర్ణాటకలోని బెంగళూరు, మంగళూరు, అలాగే తమిళనాడులోని కోయంబత్తూర్, మహారాష్ట్రలోని ముంబై లాంటి ప్రాంతాల్లో కొంతమంది పాత వ్యాపార మిత్రులు, బ్రోకర్లతో పరిచయాలున్నట్లు తెలిసింది. వెంటనే 10కి పైగా పోలీస్ బృందాలు ఆయా రాష్ట్రాలకు బయలుదేరాయి. లాడ్జీలు, బార్ అండ్ రెస్టారెంట్లు, అనుమానాస్పద ప్రాంతాలన్నింటినీ పోలీస్ బృందాలు జల్లెడ పట్టాయి. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి. కానీ డింకన్ సెసి జాడ మాత్రం దొరకట్లేదు. అసలు వాడు భూమి మీద ఉన్నాడా లేదంటే ఆకాశంలోకి వెళ్లిపోయాడా అన్న రేంజ్ లో వాడు పోలీసులకు దొరకకుండా అదృశ్యమయ్యాడు. ఒక ప్రభుత్వ టీచర్ని, అది కూడా టీచర్స్ డే నాడే, కట్టుకున్న భర్త కిరాతకంగా గొంతు కోసి చంపేసి ఎంచక్కా తప్పించుకొని తిరుగుతుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందా? కేరళ రాష్ట్రం కూడా భగ్గుమంది. కన్నూరు జిల్లాలో ఆందోళనలు మొదలయ్యాయి. హేమజ పనిచేసిన స్కూల్ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు, పౌర హక్కుల సంఘాలు వేలాది మందిగా రోడ్ల మీదకొచ్చారు. ఆ ఊరి ప్రజలు కూడా యాక్షన్ కౌన్సిల్ గా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. దీంతో అప్పటి కేరళ ముఖ్యమంత్రి అయిన విఎస్ అచ్యుతానందన్ ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. పోలీసులే ఆ హంతకుడికి రక్షణ కల్పిస్తున్నారు, అందుకే వాడు దొరకడం లేదు అన్న ఆరోపణలు తీవ్రమయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండటంతో ప్రభుత్వం ఈ కేసును లోకల్ పోలీసుల నుంచి కేరళ పోలీసుల్లోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన క్రైమ్ బ్రాంచ్ కు ట్రాన్స్ఫర్ చేసింది. ఒక ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో మెడికల్ ఎక్స్పర్ట్స్, సైబర్ ఎక్స్పర్ట్స్ తో కూడిన ఒక స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ టీం రంగంలోకి దిగింది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాగానే దర్యాప్తును వేగవంతం చేశారు. శశీంద్రన్ ను బయటకు రప్పించడానికి వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. వాడికి కన్నూరులో ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాలను జప్తు చేస్తూ నోటీసులు అంటించారు. నువ్వు గనక లొంగిపోకపోతే నీ ఆస్తులన్నీ ప్రభుత్వ పరమవుతాయి అని పరోక్షంగా వాడిని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు, రైల్వే స్టేషన్లకు శశీంద్రన్ ఫోటోలతో కూడిన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వాడు దేశం విడిచి పారిపోవడానికి ట్రై చేసినా, ఎక్కడ ఏ ఐడి ప్రూఫ్ వాడినా వెంటనే అలర్ట్ వచ్చేలాగా సిస్టమ్ ను లాక్ చేశారు. క్రైమ్ బ్రాంచ్ ఎంటర్ అయ్యింది. ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెరిగింది. అయితే ఇక కేసు సాల్వ్ అయిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ డింకన్ సెసి ఒక మామూలు క్రిమినల్ కాదు. వాడు వాడిన ఆ ఫేక్ ఐడి నెట్వర్క్ చూస్తే ఇదొక ఇంటర్నేషనల్ ఆపరేషన్ లా అనిపిస్తుంది. వాడు పోలీసుల కళ్ళు గప్పి ఎలా దొరకకుండా తిరుగుతున్నాడో ఇప్పుడు చూద్దాం. క్రైమ్ బ్రాంచ్ ఇన్ని ట్రాపులు వేసినా డింకన్ సెసి అందులో పడలేదు. ఎందుకంటే వాడు
సామాన్యుడు కాదు. ఒక ఇనుప సుత్తి, ఒక గొడ్డలి పెట్టుకొని కట్టుకున్న భార్యనే చంపడానికి వారం రోజుల పాటు రిహార్సల్స్ చేసిన కోల్డ్ బ్లడెడ్ సైకోవాడు. పోలీసుల దర్యాప్తులో తెలిసిన ఒక షాకింగ్ నిజమేంటంటే శశీంద్రన్ ముందే కొన్ని నకిలీ ఐడి కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, పాన్ కార్డులు వేరే పేర్లతో సృష్టించి పెట్టుకున్నాడు. వాడికి అండర్ వరల్డ్ తో కూడా కొన్ని లింక్స్ ఉన్నట్టు పోలీసులు అనుమానించారు. ఆ నకిలీ పేర్లతోనే వాడు ఇంటర్నెట్ కేఫ్లలో ఫేక్ ఈమెయిల్ ఐడీలు వాడి తన స్నేహితులను కాంటాక్ట్ చేస్తున్నాడని, ఎక్కడా కూడా తన ఒరిజినల్ నెంబర్ కానీ బ్యాంక్ ఏటీఎం కానీ వాడకుండా అత్యంత జాగ్రత్తగా అజ్ఞాతంలో బతుకుతున్నాడని సైబర్ సెల్ గుర్తించింది. కానీ వాడెక్కడున్నాడు అన్నది మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోయారు. నెలలు గడుస్తున్నాయి. అలా 1 సంవత్సరం కూడా గడిచిపోయింది. కానీ డింకన్ శశి దొరకలేదు. ఈ ఆలస్యాన్ని చూసి అత్యంత కుంగిపోయిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే హేమజ టీచర్ తండ్రి అంబాడి చంద్రశేఖరన్. తన కళ్ళ ముందే పెరిగి పెద్దదయి ఎంతో ప్రయోజకురాలైన తన బిడ్డను తాను స్వయంగా నమ్మి అప్పగించిన అల్లుడే గొంతు కోసి చంపాడన్న నిజాన్ని ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వల్ల కూడా వాణ్ణి పట్టుకోవడం అవడం లేదు. నా కూతురి హంతకుడిని పట్టుకోవాలంటే ఈ కేసును సిబిఐకి అప్పగించాల్సిందే అని ఆయన నిర్ణయించుకున్నాడు. యాక్షన్ కౌన్సిల్ సహాయంతో నేరుగా కేరళ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ తండ్రి వేసిన పిటిషన్ చూసి హైకోర్టు కూడా కదిలిపోయింది. కోర్టు వెంటనే క్రైమ్ బ్రాంచ్ పోలీసులను పిలిపించి ఇప్పటి వరకు మీరు చేసిన దర్యాప్తు ఏంటి, కేసు డైరీని మా ముందు పెట్టండి అని ఆదేశించింది. క్రైమ్ బ్రాంచ్ అధికారులు తాము సేకరించిన ఆధారాలను, సర్చ్ ఆపరేషన్లను, టీఎన్సీసీ కన్ఫెషన్స్ ను అన్ని కోర్టుకు సబ్మిట్ చేశారు. ఈ కేసు డైరీని పరిశీలించిన జడ్జీలు ఒక కీలకమైన విషయాన్ని చెప్పారు. క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేవు. వాళ్ళు కేసును పక్కాగా ఇన్వెస్టిగేషన్ చేశారు. సరైన దిశలోనే దర్యాప్తు సాగుతుంది. నిందితుడు కావాలనే ఫేక్ ఐడీలతో తప్పించుకొని తిరుగుతున్నాడు. కాబట్టి ఈ దశలో ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాల్సిన అవసరం లేదు. క్రైమ్ బ్రాంచ్ కే పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకోండి అని హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఆ తండ్రి అంబాడి చంద్రశేఖరన్, యాక్షన్ కౌన్సిల్ సభ్యులు చేసేదేమీ లేక న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో మళ్లీ ఎదురు చూడటం మొదలుపెట్టారు. చట్టం ముందు ఆధారాలు ఎంత బలంగా ఉన్నా టెక్నికల్ గా కొన్ని లూప్ హోల్స్ ఎప్పుడూ ఉంటాయి. అయితే ఇక్కడ కూడా అదే జరిగింది. హేమజను చంపడానికి ఆమెతో పెనుగులాడిన రెండో నిందితుడు టీఎన్సీసీ. వీడు కోర్టు ముందు తన లాయర్ ద్వారా ఒక వాదన వినిపించాడు. మైలార్డ్, హేమజను నేను చంపలేదు. ప్రధాన నిందితుడైన శశీంద్రన్ చంపాడు. వాడు నా కళ్ళ ముందే ఆమె మెడ కోశాడు. వాడు ఇంకా పోలీసులకు దొరకలేదు. అసలు A1 దొరకకుండా కోర్టులో ఈ కేసు విచారణ ముందుకు సాగదు. వాడు ఎప్పుడు దొరుకుతాడో కూడా పోలీసులకే తెలియదు. అలాంటప్పుడు A1 ముద్దాయి దొరికేదాకా నేను ఏళ్ల తరబడి జైల్లో రిమాండ్ ఖైదీగా ఎలా మగ్గిపోవాలి? ఇది నా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయండి అని పిటిషన్ వేశాడు. చట్టం ప్రకారం వాడి వాదనలో నిజముంది. ఒక కేసులో ప్రధాన నిందితుడు దొరకనప్పుడు రెండో నిందితుడిని విచారణ లేకుండా ఏళ్ల తరబడి జైల్లో పెట్టడానికి చట్టం అంగీకరించదు. అయితే న్యాయస్థానం కూడా సాక్ష్యాధారాలను పరిశీలించి చట్టపరమైన నిబంధనల ప్రకారం విచారణ ముందుకు సాగని కారణంగా టీఎన్సీసీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తమ కళ్ళ ముందే తమ బిడ్డను చంపడానికి సహకరించిన ఒక హంతకుడు జైలు గోడల మధ్య నుంచి దర్జాగా నడుచుకుంటూ బయటకొస్తుంటే ఆ తండ్రి, ఆ ఊరి జనం పడిన ఆవేదన వర్ణించలేనిది. కొన్నిసార్లు కోర్టులు ఇచ్చే తీర్పులు వింటుంటే మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. ఒక హంతకుడు చట్టంలోని లూప్ హోల్స్ వాడుకొని బయటకు వచ్చేస్తుంటే ఆ తండ్రి ఆవేదన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది. కానీ ఆ తండ్రి వేసిన ఫైనల్ మాస్టర్ ప్లాన్ ఒక రేంజ్ లో ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. డింకన్ శశి ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన న్యాయ పోరాటం జరిగింది. అసలు డింకన్ శశి తన భార్యను ఎందుకు చంపాడు? అప్పుల బాధతో. ఆమె చనిపోతే నామినీగా ఆమె ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, బ్యాంకులో ఉన్న లాకర్లోని నగలు, గ్రాట్యుటీ అన్నీ భర్తకే దక్కుతాయి కదా. కోట్లకు పడగలెత్తొచ్చు అన్నదే వాడి ప్లాన్. సాధారణంగా భారతీయ హిందూ వారసత్వ చట్టం ప్రకారం భార్య చనిపోతే ఆమె ఆస్తులకు మొదటి చట్టబద్ధమైన వారసుడు భర్తే. భార్య లేచిపోయిందని కేసు క్లోజ్ అయ్యాక ఆ డాక్యుమెంట్స్ తో వచ్చి డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలనేది శశీంద్రన్ ప్లాన్. కానీ ఇక్కడే హేమజ తండ్రి అంబాడి చంద్రశేఖరన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నా కూతురుని చంపిన ఆ రాక్షసుడికి నా కూతురు చెమటతో సంపాదించిన ₹1 కూడా దక్కకూడదు అని సివిల్ కోర్టులో కేసేశాడు. చంద్రశేఖరన్ తరపు లాయర్లు కోర్టులో ఒక బలమైన పాయింట్ ను లేవనెత్తారు. మైలార్డ్, హిందూ సక్సెషన్ యాక్ట్ లోని సెక్షన్ 25 మరియు సెక్షన్ 27 ప్రకారం ఒక వ్యక్తిని హత్య చేసిన హంతకుడికి
లేదా ఆ హత్యకు కుట్ర పన్నిన వాడికి చనిపోయిన ఆ వ్యక్తి ఆస్తుల మీద ఎలాంటి హక్కులు ఉండవు. శశీంద్రన్ తన భార్యను చంపాడు అని పోలీసుల ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉంది. వాడు చూస్తేనేమో పరారీలో ఉన్నాడు, కాబట్టి వాడిని ఆమె ఆస్తులకు వారసుడిగా డిస్క్వాలిఫై చేయాలి అని వాదించారు. అన్ని సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు ఒక చారిత్రాత్మకమైన ఆదేశాన్ని జారీ చేసింది. హేమజ పేరు మీద ఉన్న బ్యాంకు లాకర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు మరియు ఆమె సర్వీస్ బెనిఫిట్స్ అయిన గ్రాట్యుటీ, పిఎఫ్ ఏవి కూడా శశీంద్రన్ లేదా అతని కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి వీల్లేదు అని కోర్టు సంచలన తీర్పిచ్చింది. హేమజ ఆస్తులన్నింటినీ కోర్టు తన పరిధిలోకి తీసుకుంది. ఏ డబ్బు కోసమైతే ఆ కిరాతకుడు కట్టుకున్న భార్య గొంతు కోశాడో ఆ డబ్బులో వాడికి ఒక్క పైసా కూడా దక్కకుండా చట్టం వాడి ముఖం మీద గట్టి దెబ్బ కొట్టింది. వాడి మాస్టర్ ప్లాన్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ ఒక్క విషయంలో ఆ తండ్రి సాధించిన విజయానికి యావత్ కేరళ రాష్ట్రం సెల్యూట్ చేసింది. ఆస్తులు దక్కలేదు, కానీ డింకన్ శశి ఏమయ్యాడు? ఈ సంఘటన జరిగి 2009 నుండి నేటి 2026 వరకు దాదాపు 17 ఏళ్లు గడుస్తుంది. ఇప్పటికీ క్రైమ్ బ్రాంచ్ రికార్డుల్లో శశీంద్రన్ ఒక పరారీలో ఉన్న నేరస్తుడు. అసలు శశీంద్రన్ బతికే ఉన్నాడా? కొంతమంది పోలీసులు ఏమంటారంటే, హత్య చేసిన రాత్రి శవాన్ని వ్యాన్లో వదిలేసి పారిపోతున్నప్పుడు వాడిని ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేసి ఎక్కడైనా పాతిపెట్టుండొచ్చు అని అంటారు. ఇంకొందరు ఏమంటారంటే, వాడు వేరే రాష్ట్రంలో పేరు గెటప్ మార్చుకొని వాడికి అండర్ వరల్డ్ లో ఉన్న పరిచయాల ద్వారా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఒక కొత్త జీవితం గడుపుతూ ఉండొచ్చు అని నమ్ముతారు. ఏది ఏమైనప్పటికీ భారతదేశ క్రైమ్ చరిత్రలో ఆధారాలన్నీ పక్కాగా దొరికిన ప్రధాన నిందితుడు దొరకని అత్యంత మిస్టీరియస్ కేసుల్లో ఇదొకటి. ఈ రోజు కూడా డింకన్ శశి ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఒక మంచి టీచర్ ని కోల్పోయిన ఆ ఊరి పిల్లల గుండెకోత, ఆ తండ్రి పోరాటం మాత్రం మన అందరికీ ఒక ఇన్స్పిరేషన్. డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది అని ఈ స్టోరీ ఒక కఠినమైన పాఠం చెప్తుంది. ఒక టీచర్స్ డే రోజు ఎంతో మంది పిల్లలకు చదువు బుద్ధి నేర్పిన ఆ తల్లి లాంటి హేమజ టీచర్ ఆ ఓమ్ని వ్యాన్ లో ఒంటరిగా ప్రాణాల కోసం ఎంత గిలగిల్లాడి ఉంటుందో తలుచుకుంటేనే మనసుకి కష్టంగా ఉంటుంది కదా. డబ్బు మీద వ్యామోహం మనిషిని ఎంతటి రాక్షసుడిగా మారుస్తుందో చెప్పడానికి ఈ కేసే ఒక సజీవ సాక్ష్యం. కానీ చట్టం దృష్టిలో ఆ ఫైల్ ఇంకా క్లోజ్ కాలేదు. ఏదో ఒక రోజు ఆ డింకన్ శశి దొరక్కపోతాడా, వాడి మెడకు ఉరితాడు పడకపోతుందా అని ఆ హేమజ టీచర్ ఆత్మ, ఆ తండ్రి ఆవేదన ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇది కేరళను కుదిపేసిన హేమజ టీచర్ మర్డర్ మిస్టరీ. ఒక భర్త ఇంత కిరాతకంగా ఆలోచిస్తాడని మీరెప్పుడైనా ఊహించారా? ఆ తండ్రి న్యాయ వ్యవస్థపై పోరాడి ఆస్తులు దక్కకుండా చేయడం మీకెలా అనిపించింది? కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ మరిన్ని రోజు మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.